హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. ఈరోజు మన వీడియోలో అయితే మనం ఒక కొత్త రిమోట్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేద్దామండి. అది వచ్చేసరికి మనకి ఎక్స్ట్రీమ్ యాంప్స్ నుంచి. సో మన ఎక్స్ట్రీమ్ యాంప్స్ నుంచి చాలా ప్రొడక్ట్స్ అయితే చూసాము. స్పీకర్ ప్రొటెక్షన్ అని, లేదంటే వియూ మీటర్ అని, లేదంటే సబ్ ప్రీ. సో ఇవన్నీ కాదండి, ఎక్స్ట్రీమ్ యాంప్ వాళ్ళైతే కొత్తగా రిమోట్ కిట్ కూడా డెవలప్ అయితే చేశారు. సో అదైతే మనం ఈ వీడియోలో అయితే అన్బాక్సింగ్ చేసి కనెక్షన్స్ అండ్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఉన్నాయి ఫీచర్స్ అనేది అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ ఇలా ఉంటుందండి. సో లోపల మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇది బేసిక్ రిమోట్ అండి. సో మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది మనకి మార్కెట్లో ఎక్కడైనా సరే అవైలబుల్గా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. సో చూడొచ్చు, ఇక్కడ వాళ్ళు ఎక్స్ట్రీమ్ యాంప్స్ లోగో తోటి నేమ్ అయితే ప్రింట్ చేయించుకున్నారు. సో అలాగే ఇది వచ్చేసరికి డిస్ప్లే యూనిట్, అండ్ అలాగే ఇది ప్రాసెసర్ యూనిట్, అండ్ ఇవి వచ్చేసరికి కనెక్టింగ్ వైర్స్, అండ్ మనకు ఒక యూఎస్బి సాకెట్ ఇచ్చారు, అండ్ అలాగే రోటరీ ఎన్కోడర్ ఒకటి, అండ్ 2RC సాకెట్ ఒకటి ఇచ్చారు, అండ్ దీంట్లోనే మనకి సబ్ ప్రీ కూడా ఇచ్చారండి, చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రీమ్ యాంప్స్ లోగో తోటి ప్లేట్ అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి మనకి స్క్రూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇది డిస్ప్లే యూనిట్, అంటే టాప్ కిట్ అని చెప్పుకుంటారు కదా. సో ఇది టాప్ కిట్ అండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ పీసీబీ, అండ్ పీసీబీ క్వాలిటీ కూడా చూడొచ్చు, చాలా బాగుంది, కొంచెం థిక్గా అయితే ఉంది. అండ్ అలాగే ఇది బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేలో వస్తుంది. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే ఏమేమి ఇచ్చారంటే ఇది వచ్చేసరికి మనకి ఎన్కోడర్ అండి, చూడొచ్చు, గ్రౌండ్ అండ్ ఏబి అండ్ స్విచ్ ఇలా ఇచ్చారు ఎన్కోడర్కి. అండ్ ఇది వచ్చేసరికి యూఎస్బి డిజిటల్ అవుట్పుట్ అని ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి మన యూఎస్బి సాకెట్ కోసం అండి ఇది. అండ్ ఇది వచ్చేసరికి డిఎస్పి కంట్రోల్ కోసం. అండ్ ఇది వచ్చేసరికి మనకి అనలాగ్ అవుట్పుట్, అంటే యూఎస్బి కానీ బ్లూటూత్ అవుట్పుట్ కానీ ఏదైతే ఉంటుందో 2 ఛానల్ అవుట్పుట్, సో దీని నుండి త్రో వెళ్తుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి స్టాండ్ బై అండ్ గ్రౌండ్. ఇది వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫార్మర్ మెయిన్ పవర్ సప్లై ఆపరేట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్లూటూత్ కోసం మైక్రో యాంటీనా ఇచ్చారు. సో వాళ్ళ నేమ్ కూడా చూడొచ్చు, ఎక్స్ట్రీమ్ యాంప్స్. సో ఇది వచ్చేసరికి మనకి టాప్ కిట్ అయితే ఇట్లా ఉందండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మెయిన్ ప్రాసెసర్ యూనిట్ అండి. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకున్నట్లయితే ఇది 12 వోల్ట్ పవర్ సప్లై మీద రన్ అవుతుంది. అప్ టు మీరు 2 ఆంపియర్ వరకు ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది నాట్ ఓన్లీ 12 వోల్ట్ అండి, మీరు అప్ టు 24 వోల్ట్ వరకు సింగిల్ సప్లై పవర్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం ఏదైతే మెయిన్ యూనిట్లో చూసామో, అంటే టాప్ కిట్లో చూసామో, అది యూఎస్బి డిజిటల్ అనేది మనకి ఇక్కడ వస్తుంది, ఈ కనెక్షన్ ఇవ్వాలి. అండ్ అలాగే డిఎస్పి కంట్రోల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వాలి కనెక్షన్. అండ్ ఇది వచ్చేసరికి ఇది మనకి 5.1 అవుట్పుట్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన ఆక్సిలరీ ఇన్పుట్స్, అంటే అనలాగ్ ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, సో ఆ అనలాగ్ అవుట్పుట్ అనేది మనం ఇక్కడ ఇస్తాము. అండ్ మనకి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటే మనకి ఏఆర్సి అవుట్పుట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే కోయాక్సిల్ అండ్ ఆప్టికల్ కూడా మనకి విత్ షట్టర్ తోటి ఇచ్చారండి. అంటే మనకి ఫ్యూచర్లో మనం లాంగ్ టర్మ్ యూజ్ చేయకపోయినా ప్రాబ్లం ఏం లేకుండా సెల్ఫ్గా మనకి ఇక్కడ లాక్ అయితే ఉంటుంది, అంటే షట్టర్ లాగా యూజ్ అవుతుంది, డస్ట్ ఏం వెళ్ళకుండా. అండ్ పీసీబీ క్వాలిటీ కూడా సేమ్, చాలా బాగుంది.
అండ్ మీకు ఇందులో వచ్చేసరికి డాల్బీ డిటిఎస్ సపోర్ట్ అయితే ఉంటుందో ఆడియో ఫార్మాట్స్. అండ్ అలాగే మీకు ఏఆర్సీలో సిఈసి ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏఆర్సీ నుండి మనం ఏదైతే టీవీతో కనెక్ట్ చేస్తామో మనకి మ్యూట్ ఆప్షన్ కానీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ చేసేటప్పుడు డైరెక్ట్గా త్రో టీవీ రిమోట్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చండి ఈ రిమోట్ కిట్ని అయితే. ఇక్కడ 2RC పోర్ట్ ఇచ్చారు కదా, మనం 2RC ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్గా ప్రోలాజిక్ 2 అవుట్పుట్ అయితే వస్తుందండి. సో కనెక్షన్స్ అయితే పెట్టి చూద్దాం. సో మనం కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఆన్ చేస్తున్నాను. సో నేనైతే సింగిల్ పవర్ సప్లై 12 వోల్ట్ 2 ఆంపియర్ అయితే పవర్ సప్లై అయితే ఇచ్చాను. సో మనకి ఇక్కడ చూడొచ్చు ఏఆర్సీ ఉంది కనెక్షన్ అయితే ప్రజెంట్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే వాల్యూమ్ అనేది మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫాంట్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ మనకి ఇప్పుడు ఏఆర్సీ ఇచ్చాం కదా, ఏఆర్సీ నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. నేను సేమ్ నార్మల్ రిమోట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మనకి చూడొచ్చు ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చేసరికి రిమోట్లో బ్లూటూత్ అండి. సో నేను బ్లూటూత్ పెట్టగల చూడండి, ఇక్కడ బ్లూటూత్ ఇన్పుట్ అని చూపిస్తుంది. అండ్ అలాగే డిస్కనెక్టెడ్ అని చూపిస్తుంది, అంటే కనెక్ట్ అవ్వలేదు అని ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసరికి యూఎస్బి ఇన్పుట్ అండ్ అలాగే AUX 1. అండ్ ఇది వచ్చేసరికి కోయాక్సిల్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఈ రిమోట్లో ఆప్టికల్ అవుతుంది. సో చూడొచ్చు ఆప్టికల్. అండ్ ఇది వచ్చేసరికి మనకి HDMI. సో ఏఆర్సీ HDMI వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఆమోడ్ ఇచ్చారు. ఆమోడ్ చూసుకుంటే మనకి ఇక్కడ 4 స్టీరియో, హాల్ మోడ్ అండ్ డిస్క్రీట్ మోడ్, డిస్కో మోడ్, థియేటర్ మోడ్, లైవ్ మోడ్, మ్యూజిక్ మోడ్, 4 స్టీరియో. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకి ఏవైతే ఫ్యూటెక్లో మోడ్స్ ఉన్నాయో, ఎమ్యులేషన్ అని, విర్చువల్ అని, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి కదా, సో ఈ మోడ్స్ అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు PCM 4 స్టీరియో అనమాట. ఇది హాల్ మోడ్లో పెట్టాం. సో మనకి ఇక్కడ చూడొచ్చు డిస్ప్లేలో మాస్టర్ అని చూపించింది, అది డీకోడ్ అయిన తర్వాత PCM హాల్. ఇది వచ్చేసరికి మనకి ఎస్కేప్. అండ్ ఇవన్నీ చూడొచ్చు మనకి ఫ్రంట్ వాల్యూమ్. సో దీంట్లో చూసుకున్నట్లయితే బేస్ ట్రబుల్ మనకి నార్మల్గా చూసుకుంటే వేరే రిమోట్ కిట్లో ఇది వచ్చేసరికి ఫ్రంట్ వాల్యూమ్, ఇది వచ్చేసరికి మనకి రేర్ వాల్యూమ్ అవుతుంది. అండ్ సబూఫర్ సెంటర్ మెయిన్ వాల్యూమ్ సేమ్ యాస్టీస్ ఉన్నాయి. సో మనకి ఏదైతే బాస్ ట్రబుల్ ఉంటుందో అది వచ్చేసరికి రేర్ ఫ్రంట్ వాల్యూమ్ కింద చేసేసారు. అండ్ ఇక్కడ ఏవైతే ఉందో బ్యాక్ లైట్, ఆటో బ్యాక్ లైట్ ఆఫ్ అండి. అండ్ ఇదైతే ఏందో ఇది DD Pro అనమాట. ఇది మనకి ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే ఏఆర్సీ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. ఇది వచ్చేసరికి ఇండివిజువల్గా టెస్ట్ అనమాట. సో ప్రతి రిమోట్ కిట్లో ఉండేదే, అంటే ఫ్యూటెక్లో ఉంటుంది, జెమ్టెక్లో కూడా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఈ టెస్ట్ బటన్ అనేది మనం ఇక్కడ ఈ బటన్ అవుతుంది. సో మనం దాన్ని లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, ఛానల్ టెస్ట్ స్టార్ట్ అని వస్తుంది. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ లెఫ్ట్, సెంటర్, ఫ్రంట్ రైట్, రేర్ రైట్, రేర్ లెఫ్ట్. సో మనకి ఇలా అయితే మనకి ప్రతి ఛానల్ కూడా ఇండివిజువల్గా టెస్ట్ అవుతుంది. సో మనం ఇందులో చూసుకున్నట్లయితే మళ్ళీ టెస్ట్ అయిన తర్వాత మనకి ఒకసారిగా మళ్ళీ సెట్ ఫస్ట్ నుంచి ఆన్ అవుతుంది అనమాట. గ్రాడ్యువల్గా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇందులో ఏంటంటే ప్రాసెసర్ వచ్చేసరికి FR6311 ప్రాసెసర్ అయితే యూజ్ చేయలేదండి. డైరెక్ట్గా డీకోడర్ నుంచి అవుట్పుట్ తీసుకునే విధంగా అయితే ఇచ్చారు. సో మనకి అందులోనే బ్యాస్ ట్రబుల్ కూడా డైరెక్ట్గా తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి ఇచ్చారు. సో ఇది పాయింట్ అయితే బాగుంది. అంటే చాలామంది ఆ FR6311 ఉంటేనే బేస్ ట్రబుల్ వర్క్ అయ్యే విధంగా చేస్తున్నారు. సో ఇది ఒకటి బెటర్ అనిపించింది నాకు ఈ రిమోట్ కిట్లో అయితే. సో ఎవరైతే డైరెక్ట్గా ఈ డిస్ప్లే ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా కంపాటబుల్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా మీరు డైరెక్ట్గా మౌంట్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు క్యాబినెట్స్ అయితే ఏవైతే ఉన్నాయో జీటెక్ కానీ
షాన్ గానీ, ఇలాంటి క్యాబినెట్స్ ఏవైతే ఉన్నాయో మీకు FT003కి మౌంట్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ అలాగే ఫ్రంట్ ప్యానెల్ కూడా ఇది మీకు ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. ఎవరి దగ్గర కూడా మీరు కస్టమైజేషన్ చేసుకునే పని ఉండదు. సో, మీకు అవైలబుల్‌గా ఉంటుంది ఎక్కడైనా సరే. యూనివర్సల్ మోడల్ అండి ఇది. సో, ఇదొచ్చేసరికి మనకి రోటరీ ఎన్కోడర్ కూడా చూడొచ్చు. మనం నచ్చిన ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ ప్రెస్. సెకండ్ ప్రెస్ వచ్చేసరికి మనకి ఇండివిడ్యువల్ ఛానల్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇందులోనే ఏంటంటే వాల్యూమ్ వచ్చేసరికి మనకు అప్ టు 60 ఉంటుందండి. సో, ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది బ్లూటూత్ వెర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ అండ్ ఫీచర్స్ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లేలో షో అవుతుంటే చూడొచ్చు. సో, ప్రతి పాయింట్ అయితే దీంట్లోనైతే కొంచెం బెటర్‌గా అనిపించింది. సో, నేనైతే సజెస్ట్ చేస్తున్నట్టు కాదు, వాడండి అని కాదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ సెట్ ఇంతవరకు రిమోట్ కిట్ అయితే ఈ వెర్షన్ నాకు కొంచెం బెటర్ అనిపించింది. చూద్దాం రిమోట్ కిట్ మనం యాంప్లిఫైయర్‌లో వేసిన తర్వాత మనకు అవుట్‌పుట్ ఎలా ఉంది అనేది. సో, దానికోసం కూడా నేను పర్టిక్యులర్‌గా సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఎక్స్‌ట్రీమ్ యాంప్స్ 5.1 రిమోట్ కిట్. అండ్ కనెక్షన్స్ మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.